కొంతమంది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని వినయాన్ని చూపిస్తారు. అతి వినయం దూర్త లక్షణం అన్నట్టుగా అతి వినయాన్ని చూపిస్తారు దేవుడి దగ్గర. ఆ కాసేపు దేవుని పాదాలు పట్టుకొని నీవే నా జీవితం, దావీదు సాష్టాంగపడి ప్రార్థించినట్లుగా ప్రార్థన చేసి కరుణ పొందుకుంటారు. కొంతమంది కృపను పొందుకుంటారు, దయను పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు, ఆశ్చర్యమైన వరాలు పొందుకుంటారు. అది పొందుకున్న తర్వాత నక్క వినయం దూర్త లక్షణం అన్నట్టుగా వారిలో నుంచి ఒకడు బయటకు వస్తాడు. ఇది కాదా గుండెల మీద పెరిగిన వాడు గుండెల మీదే తన్ని వెళ్ళిపోయాడంటే? దేవుడు నమ్మాడు నిన్ను, కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నక్క వినయాన్ని ప్రదర్శించి దేవుని దగ్గర ఆశీర్వాదాలు దొంగిలించే వారుగా ఉన్నారు. అందుకనే దేవుడు సృష్టి సృష్టించాడు. కొంతకాలం దేవుని మాట విన్నట్లుగా ఈ మొదటి దంపతులు కనబడ్డారు. కానీ వారికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా అపవాదికి లోబడిపోయారు, చేయకూడని కార్యాన్ని చేశారు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినాలన్నా కూడా భయంతో ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారంట? చెట్ల పొదల్లో వెళ్ళి దాక్కున్నారు.